సో అప్లై ద సేమ్ టువర్డ్స్ మనకు 4th బుద్ధిస్ట్ కౌన్సిల్లో జరిగినటువంటి ఈ లిటరేచర్ ఏదైతే ఉందో విచ్ క్లియర్లీ వాట్ వీ కాల్ సే మేడ్ దట్ ఈస్ వీ ఫౌండ్ 2 sects ఇన్ బుద్ధిజం అంటాం. ఈ 2 sects ఇన్ బుద్ధిజం వీ కాల్ దెమ్ బ్రాడ్లీ హినాయన బుద్ధిజం అండ్ మహాయాన బుద్ధిజం. అసలు స్కీజం అన్నప్పుడు వీ హ్యావ్ లర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్ దట్ ఈస్ లైక్ ఇఫ్ అ స్ప్లిట్ అకర్స్ ఇన్ ఎ రిలీజన్ వీ కాల్ దిస్ ఫినామినన్ యాజ్ స్కీజం. అంటే మతంలో చీలక సంభవించినప్పుడు ఈ పరిణామాన్ని ఏమంటామంటే స్కీజం అంటాం. అండ్ వీ ఆల్సో లర్న్డ్ దర్ ఈస్ నో రిలీజన్ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ స్కీజం. అసలు స్కీజమ్స్ అనేది ఎందుకు వస్తాయి? ఎనీ వైల్డ్ గెస్? డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్. ఒక చిన్న లోటపీస్ ఫ్యామిలీలోనే డిఫరెన్సెస్ ఉంటాయి. ఏ విధమైన డిఫరెన్సెస్? పప్ప చెప్పేది పిల్లలకు అర్థం కాదు, మమ్మీ చెప్పేది పప్పకి అర్థం కాదు, వీళ్ళిద్దరు చెప్పేది వాళ్ళ ఇద్దరికి అర్థం కాదు. ఒక చిన్న ఫ్యామిలీలో, రైట్? మళ్ళీ ఒక పెద్ద ఆర్గనైజేషన్లో మనకు డిఫరెన్సెస్ అనేటివి ఇన్ఎవిటబుల్. సో డిఫరెన్సెస్ ఆల్వేస్ లీడ్ టు డివిజన్. That's it. So if you come across divisions in religion, we call it schism. So apply the same towards what I'm trying to tell you. In 4th Buddhist Council, we found schism in Buddhism. And let me tell you, we suppose not to accuse 4th Buddhist Council. The credit goes to 2nd Buddhist Council. 2nd Buddhist Council nunche manaku schism రావడం జరిగింది. అంటే not exactly schism, if differences of opinions. For example, we have Eastern monks and Western monks antam. Eastern monks, Western monks. Eastern monks otherwise called as Avanti monks. Western monks otherwise called as Avanti monks. Now Eastern monks otherwise called as Vajji monks. Vajji, which comes in Bihar. Avanti, which comes in Central India. అంటే మళ్ళీ ఏ ప్రాతిపదిక మీద వీళ్ళను ఈస్టర్న్ మాంగ్స్, వెస్టర్న్ మాంగ్స్ లేదా అవంతి మాంగ్స్, వజ్జీ మాంగ్స్ అన్నారు అన్నప్పుడు వెన్ వీ అబ్జర్వ్ వెస్టర్న్ మాంగ్స్ అండ్ అవంతి మాంగ్స్ దే వర్ ప్రో చేంజర్స్. మార్పుని ఆహ్వానించే వాళ్ళు అంటాం, ప్రో చేంజర్.